ఎలన్ మాస్క్ ట్విట్టర్లో మెన్షన్ అయినటువంటి పాయింట్ ఒకటి ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశమైంది. అదేంటంటే అమెరికాలోని న్యూయార్క్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఒక స్కూల్ని ఆక్యుపై చేసుకుని అందులో ఉంటూ ఉండేటప్పటికి ఆ స్కూల్ పిల్లలు బస్సుల్లో స్కూల్కి వెళ్ళాక వాళ్ళని చూసి వీళ్ళకి సెలవు ప్రకటించి తిరిగి ఇళ్ళకి పంపించేశారు. ఆ విజువల్స్ని ప్రొజెక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్విట్టర్లో వైరల్ అయింది. దే హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ హోటల్ రూమ్స్ ఆర్ కికింగ్ కిడ్స్ అవుట్ ఆఫ్ స్కూల్ ఫర్ ఇల్లీగల్ హౌసింగ్ అండ్ నౌ దే వాంట్ యువర్ హోమ్స్ టూ. ఎలన్ మాస్క్ పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఇప్పటికే మన హోటల్ రూమ్లు ఆక్యుపై చేసేసుకున్నారు, అట్లాగే మన పిల్లల్ని బయటకు తోసేశారు స్కూళ్ళ నుంచి, అట్లాగే రేపు పొద్దున మన ఇళ్ల నుంచి కూడా తోసేస్తారు అంటూ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ వెంటనే ఆ మొక్కకి తోడు ఏమైందంటే గవర్నర్ హేలీ ఆస్క్స్ రెసిడెంట్స్ టు హౌస్ మైగ్రెంట్ ఫ్యామిలీస్ ఎమిట్ గ్రోయింగ్ షెల్టర్ క్రైసిస్. ఇది ఈ సందర్భంలోనే వెంటనే బిగిన్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు, న్యూయార్క్ గవర్నర్ గారు ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇల్లు ఇస్తారా, మైగ్రెంట్స్ ఉంచుకుంటారా అని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే పరిస్థితి, ఫ్రాన్స్ కూడా అదే పరిస్థితి. క్రమంగా ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు, అది కూడా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ కోసం స్వదేశస్తుల్ని వేధించేటటువంటి కార్యక్రమం వైపుకి వెళ్తున్నాయి యూరప్ దేశాలు.